హై వ్యూవర్స్, ఈ వీడియో ఇన్ డీటెయిల్డ్గా నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ ఖచ్చితంగా ఇస్తా. బట్ మన క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో మూమెంట్ అంతగా లేదు, 2-3 రోజులు పెట్టి, అందుకని ఈ వీడియో ఇస్తాను. పవన్ కళ్యాణ్ని సనాతని అంటూ సనాతన ధర్మం కోసం ఒక డిప్యూటీ సీఎం ఈ రకంగా ఏంటి, నువ్వు తప్పుకో, హిందూ మతాన్ని ప్రచారం చేసుకున్న స్వామీజీల మారిపో, అది ఎవడైతే వాగాడో, ఎవతైతే వాగిందో ఆడ మగ అందరూ కలగలిపి నేను మాట్లాడుతున్నా. రే కళ్ళు మీరు ఏమైనారా? రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన అల్లుడు మత ప్రచారకుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు, మత మార్పిడి చేయడం ఎక్స్పర్ట్ అని ఉంటాడు. అనిల్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇప్పటికే దేవుని పట్ల ఆరాధన చూపే విధంగా, దేవుని పట్ల నమ్మకం కలిగే విధంగా ఉన్నటువంటి జనుల్ని, ప్రజల్ని పెంచుతున్నాడు. అతనికి ఆ రంగం మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా దేవుని సేవలో తరించాలి, ఇంకా దేవుని అందు నమ్మకంతో జనులు వచ్చేలా చేయాలి అంటే మత మార్పిడిని ప్రోత్సహించాడరా నాయన ద గ్రేట్ వైఎస్ రాజశేఖర్. అప్పుడు నోరు పెగల ఎవడికి నిజం, అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు, సోషల్ మీడియా లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు ఆ వీడియో ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి రా, డైరెక్ట్గా మత మార్పిడిని ప్రోత్సహించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు పవన్ కళ్యాణ్ ఎంతరా? పవన్ కళ్యాణ్ అన్ని మతాలను గౌరవిస్తూ తన ధర్మాన్ని, తన మతాన్ని కాపాడుకుంటున్నాడు ఒక మనిషిగా. గతంలో కూడా ఇదే చెప్పా. తాను ఒక అమ్మక కొడుకుగా ఆ అమ్మని కాపాడుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి 8 ఇళ్లలో వాళ్ళని కూడా కాపాడుతానని అన్నాడు. అది తప్ప ఎక్కడ కూడా ఏ మతాన్ని తక్కువ చేయాలి. అటువంటి మనిషిని కూడా సూడో సెక్యులరిస్ట్ అనేటువంటి యదవులు, సన్నాసులు కొంతమంది పనిగట్టుకొని మరి నానా రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, వీడియో అటాచ్ చేస్తాను చూడండి. వైఎస్ రాజశేఖర్, ద గ్రేట్ వైఎస్ రాజశేఖర్, ప్రభు బిడ్డ. నేను తక్కువ చేయట్లేదు. ఎందుకన్నానంటే భార్యాభర్తలు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి తిరుమలలో. అలా ఎప్పుడు చేయాల? కొడుకు ఎంత అయ్యా అంతే. దానికి తోడు క్రైస్తవులు ఉన్నటువంటి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని పట్టుకెళ్ళి చైర్మన్గా చేశారు టీటీడీకి. ఇలా చెప్పుకుంటూ పోతే 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు. ఇక ఆ తర్వాత శివైక్యం చెందాడు ఈ వైఎస్ రాజశేఖర్. ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నా. ఆ మహానుభావుడు మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నటువంటి అనిల్ కుమార్ని ఏ రకం పొగుడుతున్నాడో, ఇంకా మత మార్పిడి పెంచాలని ఎంత గొప్పగా చెప్తున్నాడో విని తరించండి. తాను ప్రభువైన యేసుక్రీస్తు సేవలో మరింత ఎదగాలని, ప్రభువుని గురించి మరింత మందికి గట్టిగా విశ్వాసం మార్గంలో తీసుకురావటానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నా. ఇప్పటికే చాలామందిని విశ్వాసం వైపు తిప్పే విషయంలో తన కృషి ప్రశంసనీయంగా పెరుగుతోంది. అది మరింతగా పెరగాలని, ప్రభు సేవలో అనిల్ కుమార్ మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదం అనిల్ పైన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.